నమస్తే తెలంగాణ న్యూస్ చూసుకుంటే ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్ళండి. రిజర్వేషన్ల వగ్రీకరణ తర్వాతే స్థానికం బస్తీ గుండెల్లో మాగంటితో పాటు ఖబ్రస్థాన్పై కాంగ్రెస్ అబ్రకదబ్రా అనే వార్త రాసింది. శ్మశాన రాజకీయం అంట. జూబ్లీస్ ఎన్నికల వేళ మైనార్టీలను మభ్యపెట్టేందుకు వారి ఓట్లను గుట్టలో వేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఖబ్రస్థాన్ కు ఆగ మేఘాలపై స్థలం కేటాయించగా అది కాస్త వివాదాస్పద స్థలం అని తేలింది. ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం ప్రకటించగా అది కూడా వివాదాల్లో ఉన్నదేనని బయటపడింది. జూబ్లీస్ ఎన్నికల కోసం మైనార్టీలకు రేవంత్ సర్కార్ ధోకా. శ్మశాన వాటికను వివాదాస్పదగా స్థలం కేటాయింపు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇంకో డ్రామా. మరో వివాదాస్పద స్థలం అంటగట్టేలా ప్లాన్. జూబ్లీస్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉత్తర్వులు. ఖబ్రస్థాన్ పై మైనార్టీలకు మభ్యపెట్టే యత్నం. కాంగ్రెస్ మోసంపై భగ్గుమంటున్న ఓటర్లు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేక డ్రామాలా అని ఆగ్రహం. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కీలకంగా ఉన్న మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ఆశ చూపిన రేవంత్ సర్కారు ప్లాన్ బెడిసికొట్టింది. ఖబ్రస్థాన్ కు స్థలం ఇస్తామంటూ మోసం చేసిన వివాదాల్లో ఉన్న స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తీరా ముస్లిం పెద్దలు వెళ్లి చూస్తే అది వివాదాల్లో ఉన్నట్టు తేలింది. ఈ భూమిని దాతలు ప్రార్థనలు చేసుకోవడానికి నిరాళంగా ఇచ్చారని స్పష్టమైంది. శ్మశానం కోసం స్థలం కోరితే ప్రార్థనలు చేసే భూమిని ఎలా కేటాయిస్తారని మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని చల్లబరిచేందుకు మరో స్థలం చూపగా అది కూడా వివాదాల్లో ఉన్నదని, పైగా దశాబ్దాల కిందటే ఆ స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించారని తేలింది. దీంతో మైనార్టీలు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని, ఇదంతా చూస్తుంటే తమను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అంటూ మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొన్ని రోజులుగా మంత్రులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించని ముస్లిం పెద్దలు పలుమార్లు వారికి విన్నవించారు. పాత శ్మశాన వాటికలన్నీ నిండిపోయాయని, నియోజకవర్గంలోనూ ఎక్కడైనా స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో 2 రోజుల ముందు ఖైరతాబాద్ మండలం షేక్పేట్ గ్రామంలోని వార్డ్ 8 బ్లాక్ 1లోని 2500 గజాల స్థలాన్ని కేటాయించినట్టు ఈ నెల 4న వక్ఫ్ బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్డూరి లక్ష్మణ్ అధికారికంగా ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మత పెద్దలు, మైనార్టీ నేతలు సంబంధిత స్థలాన్ని ఆదివారం పరిశీలించేందుకు వెళ్లారు. వారి రాకను గమనించి ఆర్మీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కేటాయించిన భూమి వివాదంలో ఉన్నదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మైనార్టీ పెద్దలు ఆరా తీయగా ఆ స్థలాన్ని కొంతమంది దాతలు వక్ఫ్ ఇచ్చారని, దాన్ని ప్రార్థనల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని షరతు మన్షాయ్ వక్ఫ్ లో విధించారని తేలింది. వాస్తవానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని శ్మశాన వాటిక ఖబ్రస్థాన్ కోసం వాడాలనుకుంటే ముందుగా మత పెద్దలు చర్చించి ఫత్వా జారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 11 మంది సభ్యులతో కూడిన వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం ఆమోదించి CEO సంతకం చేయాలి. కానీ వీటినన్నింటినీ ఉల్లంఘిస్తూ స్పెషల్ ఆఫీసర్ పేరిట ఎవరితోనో సంతకం చేయించి శ్మశాన వాటిక స్థలం కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులుగా జారీ చేశారని మైనార్టీ చెప్తున్నారు. అటు మతపరంగా చెల్లుబాటు కాని భూమిని తమకు ఇచ్చి మోసం చేస్తున్నారంటూ ముస్లిం పెద్దలు కాంగ్రెస్ ను తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ మోసంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా ఆగ్రహం పెల్లుబికింది. సో ఈ విషయం ఏమంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. జూబ్లీహిల్స్ ప్రజలకు ఖబ్రస్థాన్ స్థలం ఇస్తారని ఏదో వేరే ల్యాండ్ చూపించింది. ఆ ల్యాండ్ ఆల్రెడీ కేటాయించి 2500 గజాలని చెప్తారు. ఇదే న్యూస్ పేపర్ చూసుకోండి మీరు అందరూ. బస్తీ గుండెల్లో మాగంటి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపీనాథ్ ను ఆదరిస్తున్న జూబ్లీహిల్స్ ఓటర్లు. మరి ఇక్కడ చూడండి, ఖబ్రస్థాన్ పై కాంగ్రెస్ అబ్రకదబ్రా. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మైనార్టీలను మభ్యపెట్టేందుకు వారి ఓట్లను బుట్టలు వేసుకునేందుకు కాంగ్రెస్ మొదటి నుంచే బస్తీవాసులకు అండగా నిలబడిన గోపీనాథ్, ఎమ్మెల్యేగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్న జనం, సునీత కన్నీళ్లు తుడుస్తూ భరోసానిస్తున్న బస్తీవాసులు, జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ బూత్ల వారీగా సమావేశాలు, స్థానికులతో విస్తృత చర్చలు. ఎమ్మెల్యేగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్న జనం, మొదటి నుంచే బస్తీవాసులకు అండగా నిలబడిన గోపీనాథ్. ఇదే నమస్తే తెలంగాణ, ఇదే పేపరు. ఇక్కడ బస్తీ గుండెల్లో మాగంటి, ఇక్కడ కాంగ్రెస్ అబ్రకదబ్రా రాసిరు. 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాలు మీరు గెలిచారు. పాపం లేరు, ఆయన చనిపోయారు. ప్రజలకు చెప్తున్నా, 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచారు. మొదటిసారి టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు 2018లో. ఆ తర్వాత 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి అజారుద్దీన్ గారిపై గెలుపొందారు మీరు. 11 సంవత్సరాలు అయితే ఆల్మోస్ట్ చనిపోయి కూడా మళ్ళీ 2023లో గెలిచి 1 ఇయర్ పరిపాలన చేశారంటే 11 సంవత్సరాలు
జూబ్లీహిల్స్ లో శ్మశానం ఖబ్రస్థాన్ లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం కోసం ఖబ్రస్థాన్ అనేది అప్పటి నుంచి టాక్ నడుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఖబ్రస్థాన్ కు చోటు లేదు అని. మళ్ళీ ఇక్కడ చెప్తుర్రు బస్తీ వాసుల్లో ఎమ్మెల్యే గోపీనాథ్ గుండెల్లో ఉన్నారని. లేదు, గుండెల్లో ఉంటే ఈ బాధ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ కూడా తెలిసి ఉంటది కదా. 11 సంవత్సరాలు తీర్చలేని ప్రాబ్లము ఇప్పుడు కాంగ్రెస్ తీర్చింది. అది బస్తీ ప్రజలు, లేకపోతే ముస్లిం మైనార్టీ ప్రజలు, మత పెద్దలు ఆ ప్రొటెస్ట్ వలనో, పీస్ ప్రొటెస్ట్ వలనో, ఇంకేదో కావచ్చు. కానీ వాళ్ళకైతే బయటకు వచ్చారు. ఆ 11 సంవత్సరాలు బయటకు కూడా రాలేకపోయారు. బీఆర్ఎస్ పాలనలో బయటకు కూడా వచ్చి చెప్పలేకపోయారు మాకు ఖబ్రస్థాన్ లేదు అని. ఇప్పుడు వచ్చి బయటకు చెప్పారు. బయటకు చెప్పంగానే ఒక 5-6 నెలల నుంచి ఈ మూవ్మెంట్ జరుగుతుంటే ఇప్పుడు వచ్చింది, కొలిక్కొచ్చింది. మళ్ళా ఆ సమస్యని ఈ మీడియాలో అలా ఇలా రాసి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, కామా వేయడానికి ప్రయత్నం చేయకుండా చేస్తే మంచిది. ప్రజలకందరికి తెలుసు. ఇదే నమస్తే తెలంగాణ పేపర్ మీడియా రాస్తుర్రు బస్తీ వాసుల్లో మాగంటి గుండెల్లో ఉన్నారు అని. బస్తీ వాసులు ఇక్కడ రాస్తున్న కాంగ్రెస్ అబ్రకదబ్రా 10 సంవత్సరాల నుంచి లేదు ఖబ్రస్థాన్ అని. నిజమే, 10 సంవత్సరాల నుంచి బస్తీ వాసులు దానికోసం బాధపడుతుర్రు. కానీ ప్రజల్లో బయట కూడా రాలేదు, ఆ ఇష్యూ రాలేకపోయింది. వచ్చినా కూడా దానికి తుడిచేశారు, ఇట్లా ప్రజలకు తెలియకుండా చేశారు. ఇప్పుడు ప్రజలకు తెలిసింది, నాయకులకు తెలిసింది. 6 నెలలైనా, 8 నెలలైనా, 10 నెలలైనా ఒక ప్రొటెస్ట్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు వచ్చింది. అది ఎక్కడొచ్చిందో దాని లీగాలిటీస్ ఏందో, వస్తుందో రాదో కానీ ప్రకటన వచ్చింది. రాకపోతే ముస్లిం సోదరులు మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తారు. ఖబ్రస్థాన్ పై మైనార్టీలను మభ్యపెట్టే యత్నం. ఎట్లా మభ్య పెడతారండి? తిక్కొల్లాం ఎట్లా మభ్య పెడతారు? పిచ్చోళ్ళం ఏం కాదు కదా. చూస్తారు, అక్కడ ఇచ్చిండ్రు 2500 గజాలు, అది వఫ్ లో లేదు. అదొక ప్రాసెస్ ప్రకారం రండి, వఫ్ కి ఇచ్చారు. అది దానిలో ప్రేయర్స్ చేసుకోవడానికి మాత్రమే, నమాజ్ చేసుకోవడానికి మాత్రమే. ఖబ్రస్థాన్ లాగా లేదు. ఖబ్రస్థాన్ అంటే ఫత్వా జారీ చేయాలని దాని మీద కూడా ప్రాసెస్ ఉంటుంది, చేస్తారు. ఇది ఆల్రెడీ కేటాయించారన్నారు, మళ్ళీ కబ్జాకి గురవుతుందేమో, దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, చూడేసి చేస్తారు. దానికి అందరు సహకరించండి, కానీ వస్తున్న ల్యాండ్ ని మళ్ళీ ఏదో పరకాసు చేసి దానికి ఆపే ప్రయత్నాలు చేయకుండా, ప్రజల్ని మభ్య పెట్టకుండా, డైవర్ట్ చేయకుండా చేస్తారని. ఆ ఖబ్రస్థాన్ స్థలం ఇప్పటికైనా వస్తుందని. అదే విధంగా అల్లాపూర్ డివిజన్ లో కూడా మా ఖబ్రస్థాన్ స్థలం లేదని చాలా మంది బాధపడుతున్న ముస్లిం ప్రజలు, అది కూడా రావాలని నేను కోరుకుంటున్నా. మీకు ఇక్కడ నేను ఎవరికి వ్యతిరేకంగా మరి అనుకూలంగా మాట్లాడతలేను, ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చూపిస్తున్నా.